నమస్తే. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. 25వ తేదీ గురువారం. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు గురువారం అవటం వల్ల గురుబలం కలగాలని గురు స్తోత్రంతో పారాయణ చేస్తాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సకల విద్యలకు అధిపతి అయినటువంటి ఆ హయగ్రీవ అనుగ్రహంతో ఈరోజు పంచాంగ శ్రవణం ప్రారంభం చేస్తాం. ఈరోజు 25వ తేదీ గురువారము, శ్రీ క్రోధి నామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షము, తిథి పంచమి తిథి. ఉదయం ఈ రోజున ఈ తిథి పంచమి తిథి రాత్రి 1:59 వరకు ఉన్నది. పూర్వ భాద్ర నక్షత్రము సాయంత్రము 4:15 వరకు ఉన్నది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రము. శోభన యోగము ఉదయం 7:47 వరకు, అతిగండ కరణము తెల్లవారుజామున 4:33 వరకు, తదుపరి కౌలవ కరణము మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి తైతుల కరణము రాత్రి 1:59 వరకు ఉన్నది. ఈరోజు వర్జము రాత్రి 1:09 నుంచి 2:38 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 8:56 నుంచి 10:23 వరకు అమృత గడియలు ఉన్నవి. దుర్ముహూర్తము ఉదయం 10:02 నుంచి 10:54 వరకు దుర్ముహూర్తం ఉన్నది. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు విశేషముగా గురువారం, గురు పంచమి అవటం చాలా విశేషం. పంచమి తిథి రావటం, గురువారం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు దండకాన్ని పారాయణ చేయటము, దక్షిణామూర్తి కవచాన్ని వినటము, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటము, అట్లాగే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము, గురు దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే నామాన్ని 16 సార్లు పారాయణ చేయడం ద్వారా గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు, యమగండము సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 7:30 వరకు, గుళిక కాలము ఉదయం 9 గంటల దగ్గర నుంచి 10:30 వరకు ఉన్నది. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున అర్ధాష్టమ బుధ శుక్ర సంచారం జరుగుతోంది. తృతీయంలో రవి, భాగ్యంలో గురుకుజులు, అలాగే షష్టమంలో కేతువు, ఏకాదశంలో శని సంచారము, చంద్ర సంచారము, వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు విశేషముగా అమ్మవారి యొక్క నామమైనటువంటి ఓం సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అనే నామాన్ని 21 సార్లు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారికి విశేషముగా కుంకుమార్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి జన్మంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. కుజ కలయిక వల్ల కొంచెం ప్రతికూలతలు వస్తున్నాయి.
జన్మకుజుడు దోషకారకుడు. ద్వితీయంలో రవి, తృతీయంలో బుధ శుక్రుడు, పంచమంలో కేతువు అనుకూలంగా ఉన్నారు. అలాగే శని భగవానుడు దశమంలో, ఏకాదశంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్ర పారాయణ చేయటము, ఓం కుజాయ నమః అని 108 సార్లు పారాయణ చేయటము, కుజుడికి కందులు లేక కందిపప్పు దానం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటము అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశ్యాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు. జన్మంలో రవి సంచారము, అలాగే అర్ధాష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. వ్యయంలో గురుకుజ సంచారం జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశికి నవమంలో శని సంచారము, దశమంలో రాహు సంచారము, ఏకాదశంలో గురుకుజ సంచారం, వ్యయంలో రవి సంచారం జరుగుతుంది. వీళ్ళకి అర్ధాష్టమ కేతువు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వీళ్ళు విశేషముగా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవటము, ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణాలు చేయటము, నిమ్మమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి జన్మంలో బుధ శుక్ర సంచారము అనుకూలంగా ఉంది. తృతీయంలో కేతు సంచారము, అలాగే అష్టమ శని చంద్ర సంచారము, నవమంలో రాహు సంచారము, ఏకాదశంలో గురుకుజ సంచారము, వ్యయంలో రవి సంచారం జరుగుతుంది. అష్టమంలో శని చంద్ర అలాగే వ్యయంలో రవి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ రోజున రాఘవేంద్ర స్తోత్ర పారాయణ చేయటము, అలాగే దత్తాత్రేయ స్వామికి విశేషముగా తెల్ల నువ్వుల నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున భాగ్యంలో కేతు సంచారము, సప్తమంలో శని చంద్ర సంచారము, అష్టమంలో రాహు సంచారము, దశమంలో గురుకుజ సంచారము, ఏకాదశంలో రవి సంచారము, వ్యయంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ రోజున సింహరాశి వారు అమ్మవారికి గులాబీ పువ్వులతో అర్చన చేయించటం ద్వారా, అలాగే అమ్మవారి యొక్క ఓం రాజరాజేశ్వర్యై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయటము, రాజరాజేశ్వరి అష్టోత్తరంతో పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జన్మ కేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమ రాహువు, షష్టమంలో చంద్ర శని సంచారము, నవమంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు, దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు, ఏకాదశంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. జన్మకేతు వల్ల ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ రోజున విశేషముగా గణపతికి 11 ప్రదక్షిణాలు చేయటము, గరికతో అర్చన చేయటము, గణపతి దర్శనం చేసుకోవటము, అలాగే గురుబలం కోసం ఓం గురవే నమః అనే నామాన్ని చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశికి అష్టమంలో గురుకుజ సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే పంచమంలో శని చంద్ర సంచారము,
షష్టమంలో రాహు సంచారము, నవమంలో రవి సంచారము, దశమంలో బుధ శుక్ర సంచారము, వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది. గురు కుజ శనులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వీళ్ళు విశేషముగా గురుడికి 16 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం గురవే నమః అనే నామాన్ని తలవటము, అలాగే శనగలు దానం ఇవ్వటం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు వీళ్ళు వ్యాసస్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారము, అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమ రవి సంచారము, వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క శని రవులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఓం శనీశ్వరాయ నమః, ఓం రవయే నమః అంటూ విశేషంగా జపం చేయటము, అలాగే ఈ రోజున గురు స్తోత్రాన్ని పారాయణ చేయటము, అలాగే ఈశ్వరుడికి బిల్వదళాలతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశికి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు. తృతీయంలో శని చంద్ర సంచారము, అర్ధాష్టమ రాహు సంచారము, షష్టమంలో గురువు సంచారం, సప్తమంలో రవి సంచారం, అష్టమంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు విశేషముగా అమ్మవారికి ఈ రోజున చండీ సప్తశ్లోకి పారాయణ చేయటము, అలాగే ఓం చండికాయై నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున గురుబలం ఎక్కువగా ఉండటం వల్ల అనుకూలతలు ఉన్నాయి. అలాగే తృతీయంలో రాహు సంచారము, ద్వితీయంలో గురుచంద్ర సంచారము, పంచమంలో రవి సంచారము, పంచమంలో గురు కుజ సంచారము, షష్టమంలో రవి సంచారము, సప్తమంలో బుధ శుక్ర సంచారము, నవమంలో కేతు సంచారం జరుగుతుంది. అందువల్ల ఇది రాశి వారిపై ఎక్కువ అసూయాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుదర్శన కవచం పారాయణ చేయటం ద్వారా ఈ యొక్క అసూయాద్వేషాల నుంచి బయటపడి నరదృష్టి నరఘోష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ రోజున విశేషముగా అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించి ఆ నిమ్మకాయలు ఇంటికి తీసుకువెళ్ళడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు. తదుపరి కుంభరాశి. జన్మంలో శని సంచారము, అర్ధాష్టమ గురుకుజ సంచారము, అష్టమ కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల కుంభరాశి వారు ఈరోజు విశేషముగా గురుదండకాన్ని పారాయణ చేయటము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటము, అలాగే రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ రవి సంచారము, జన్మ రాహు సంచారము, పంచమంలో బుధ శుక్ర సంచారము, అలాగే సప్తమంలో కేతు సంచారము, వ్యయంలో శని చంద్ర సంచారం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ఈ రోజున విశేషముగా పార్వతీ అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన చేయటము, అలాగే విశేషముగా అమ్మవారికి మందార పుష్పాలు సమర్పించడం ద్వారా
అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ద్వాదశ రాశుల గురించి, ఈరోజు పంచాంగం గురించి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ, చెప్పిన స్తోత్రాలు పఠిస్తూ, దైవానుగ్రహాన్ని పొంది ఈరోజు సుఖంగా ఉండాలని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కింద నా నెంబర్ స్క్రోల్ అవుతోంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, విద్యా ఉద్యోగ సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, రుణ బాధల సమస్యలున్నా, అలాగే రియల్ ఎస్టేట్ రంగం సరిగా ఎదగకపోయినా అన్నిటికీ పరిష్కారాలు తప్పకుండా చెప్పబడుతుంది. మీ సమస్యలకై చక్కటి పరిష్కారం చెప్పి దాని యొక్క ఏ రకంగా అమల్లో పెట్టాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.